చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఎస్సీ వర్గీకరణ అమలు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. షెడ్యూల్డ్ కులాల ఉమ్మడి రిజర్వేషన్లలో ఏబిసిడి వర్గీకరణను అమలు చేయాలని కోరుతూ గత 30 సంవత్సరాలుగా మాదిగలు ఇతర ఉప కులాలు చేస్తున్నటువంటి పోరాటానికి స్పందించిన చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణను అమలు చేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేశంలో ఎవరైనా ఉన్నారా అంటే అది ఒక నారా చంద్రబాబు నాయుడు అని మర్చిపోతూ ఈరోజు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలకు అధికారాలు కల్పిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు స్పందించి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారిని ఏకసభ్య కమిషన్ను నియమించడం జరిగింది. ఆ ఏకసభ్య కమిషన్ అనేక జిల్లాలను విస్తృతంగా పర్యటించి దళితులలో జనాభా దామాషా ప్రకారం ఆయా ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని విచారణ జరిపి అభిప్రాయ సేకరణ చేసి మొన్న 13వ తేదీ ప్రభుత్వానికి నివేదికను సమర్పించిన అనంతరం నిన్నటి దినమున అంటే 17వ తేదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఏకసభ్య కమిషన్ నివేదికను అమలు చేసేందుకు ఆమోదించడం నిజంగా ఎస్సీలకు ఈ రాష్ట్రంలో సువర్ణ అధ్యాయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఆమోదం తెలిపినందుకు మాదిగలు చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉంటారని అదేవిధంగా మర్చిపోరని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇది రెండవసారి 1999 నుంచి 2000 నుంచి 2024 వరకు 4 ఏళ్ళు ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తే 24,500 ఉద్యోగాలు మాదిగలకి ఇతర కులాలకు రావడం జరిగింది. యూనివర్సిటీల్లో కూడా మెడికల్ సీట్లు అయితేనేమి విద్యాపరమైనటువంటి సీట్లు అయితేనేమి అనేకంగా గణనీయంగా పెరగడం జరిగింది. స్వాతంత్రం వచ్చి వర్గీకరణ అమలు జరిగే వరకు మాదిగలు 20,000 ఉద్యోగాలు పొందితే చంద్రబాబు నాయుడు అమలు చేసిన 4 ఏళ్లలో 24,500 ఉద్యోగాలు పొందడం అనేది నిజంగా చారిత్రాత్మకమైన విషయం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ అమలు చేసేందుకు చంద్రబాబు పూనుకోవడంతో మాదిగలకు ఇతర ఉప కులాల్లో ఉండబడే అణచివేయబడ్డ ఉప కులాలకు ఒక సువర్ణ అధ్యాయం కుటుంబాలు వెలుగులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా త్వరితగతిన వర్గీకరణను అమలు చేసి ఎస్సీ 59 ఉప కులాలకు ఆయా జనాభా దామాష ప్రకారం విద్యా ఉద్యోగాలు కల్పించేందుకు చంద్రబాబు కృషి ఉన్నారు. చంద్రబాబు నాయుడికి మాలా మాదిగలు 2 కళ్ళుగా భావించి ఈరోజు జిఎంసి బాలయోగ్ గారిని లోక్సభ స్పీకర్గా ప్రతిభా భారతి గారిని శాసనసభ స్పీకర్ కూడా చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చంద్రబాబు హయాంలోనే దళితులకు పెద్దపీట అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు రెల్లి కులస్తులకు మిగతా ఉప కులాలకు 1%, మాదిగ దాని అనుబంధ ఉప కులాలకు 6.5%, మాలా దాని ఉప కులాలకు 7.5%, జనాభా దామాషా ప్రకారం నిష్పత్తి పద్ధతిలో 1, 2, 3 గ్రూపులుగా విభజించి అమలుకు పూనుకోవడం నిజంగా చాలా హర్షణీయం. ఈ సందర్భంగా మాదిగలు తెలుగుదేశం పార్టీ తరఫున మాదిగల పక్షాన ఇతర ఉప కులాల పక్షాన ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రాష్ట్రంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్రంలో బాబు జగజ్జీవన్ రామ్ ఆశయాలను ఈరోజు అమలు చేస్తున్నటువంటి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పి మరోసారి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు వర్గీకరణకు ఆమోదం జరిగిన నేపథ్యంలో బాణాసంచ పేల్చి మహనీయుడికి నివాళులు అర్పించి ఈరోజు మహనీయులతో సమానంగా చంద్రబాబుకు పాలాభిషేకం చేయడం జరిగింది. తర్వాత మిఠాయిలు పంచుకొని కూడా సంబరాలు చేసుకుంటామని సంగతి కూడా చేస్తున్నామని సంగతి సందర్భం గుర్తు